పాకిస్తాన్ ఎందుకు సార్ ఉగ్రవాద నిలయంగా, ఒక కేంద్రంగా, లేకపోతే ఒక కర్మాగారంగా మారిపోయింది? ఎందుకు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది? ఇప్పుడు దీనికి ఆన్సర్ నిన్న జరిగినటువంటి దాంట్లో లేకపోతే వాళ్ళ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టరే క్లియర్ గా చెప్పాడండి. హ్మ్. కాకపోతే ఏంటంటే మనం ఈవెన్ ఇఫ్ అగైన్ మన గోయింగ్ బ్యాక్ టు ద హిస్టరీ ఆల్సో 1947 ఆన్వర్డ్స్ ఆల్సో బేసికలీ పాకిస్తాన్ కి ఏమిటి అంటే వాళ్ళ వాళ్ళ పార్టీషన్ టైంలో వాళ్ళు ఏమనుకున్నారు, మనకు జమ్మూ అండ్ కాశ్మీర్ మనకు కావాలి అన్నారు. అవును. జమ్మూ అండ్ కాశ్మీర్ ముఖ్యంగా వాళ్ళకి ఎందుకు కావాలి అంటే సింధు జల నదులు ఏవైతే 6 నదులు, వెస్టర్న్ నదులు అండ్ ఈస్టర్న్ నదులు ఉన్నాయో అవన్నీ కూడా మన టిబెట్ భారతదేశం నుంచేసి వాళ్ళ పాకిస్తాన్ వైపు వెళ్తున్నాయి. అక్కడ కెనాల్ నెట్వర్క్స్ అంతా బానే ఉన్నాయి. హ్మ్. కానీ ఈ శ్రీనగర్, జమ్మూ అండ్ కాశ్మీర్ కు అప్పుడు భారతదేశానికి రాలేదు, పాకిస్తాన్ కి రాలేదు, ఒక ఇండిపెండెంట్ గా ఉండిపోయింది. ఓకే. అది వాళ్ళకు ఒక 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 కోపం, ఒక లోపం ఉంది. హ్మ్. కాబట్టి ఇప్పుడు దాన్ని సంపాదించుకోవడానికంటే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు హ్మ్. చేయవలసింది ఏంటంటే ఇది ఇస్లాం పేరు మీద చెప్పి అక్కడున్న వాళ్ళందరూ ముస్లిమ్స్, అక్కడంతా వాళ్ళు మన వాళ్ళు కాబట్టి ఇది మన దేశంలో కలవాలి అని చెప్పేసి హ్మ్. ఒక మతం పేరు మీద వాళ్ళు ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ ని ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తున్నారు. హ్మ్. అండ్ రెండోది ఏంటంటే ఇప్పుడు నిన్న మొన్న కూడా చూసాం. అక్కడ షెల్లింగ్స్ అవి జరిగినప్పుడు చనిపోయేది ఎవరు? మన భారతీయులు. ఆ భారతీయులు ఎవరు? చాలా మంది ముస్లిం వారు. వారికి ముస్లిం చనిపోయారని లేదు. వాళ్ళకి కావాల్సింది కేవలం మన జమ్మూ అండ్ కాశ్మీర్ కావాలి అంతే. సో కాబట్టి ఏంటి అంటే ఏ ప్రకారంగా అక్కడ ఇప్పుడు ఎలక్షన్స్ జరిగినా గానీ అక్కడ ఆర్మీ గానీ వాళ్ళు చేపించే ఒకటే యూనిక్ ఏంటి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ని మనం ఆక్యుపై చేయాలి అని చెప్పేసి వాళ్ళు చేశారు. జమ్మూ అండ్ కాశ్మీర్ ఆక్యుపై చేయాలంటే ఏంటి? ఏదో ఒక మతం పేరు మీద వాళ్ళు రెచ్చగొడితే అప్పుడు ప్రజలు వాళ్ళకి సపోర్ట్ గా ఉంటారు. ఎందుకంటే హ్మ్. వాళ్ళకి చేయాల్సిన మౌలిక సౌకర్యాలు కుదిర్చట్లేదు, ఓకే. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేయట్లేదు, హ్మ్. ఎంప్లాయ్మెంట్ చేయట్లేదు, ఎడ్యుకేషన్ చేయట్లేదు, అగ్రికల్చర్ లేనే లేదు. కాబట్టి ఏ ప్రకారంగా ప్రజల్ని డైవర్ట్ చేయాలి, ఏ ప్రకారంగా ప్రజలు రెచ్చగొడతారు? మతం పేరు మీద చేయాలి. యెస్. పైగా అదేంటి నిప్పుకు గనుక నెయ్యేసినట్టు సోవియట్ యూనియన్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ లో కూర్చుంది. అప్పుడు అమెరికా వాళ్ళు వీళ్ళకి డబ్బులు ఇచ్చేసి అక్కడ టెర్రరిస్ట్ క్యాంపులను ప్రోత్సహించారు. ఆ! కాబట్టి ఇప్పుడు అదేంటి అంటే పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ ఫ్యాక్టరీగా తయారైపోయింది. కరెక్ట్. ఒకసారి టెర్రరిస్ట్ గా ఫ్యాక్టరీగా తయారైపోయిన దాన్ని హ్మ్. వీళ్ళు ఇంకా మార్చి డెవలప్మెంటల్ సైడ్ గా తీయడానికి ఎవరు లేరు. యెస్. ఆ తర్వాత వచ్చిన నాయకులందరూ జియావుల్ హక్ ఎవరు కూడా మతం పేరు మీదనే హ్మ్. ఆ దేశాన్ని రెచ్చగొడుతున్నారు తప్ప హ్మ్. ఏ ప్రకారంగా డెవలప్మెంట్ చేయడానికి వాళ్ళు లేరు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఆ సాహసం లేదు. ఆ అవును. రూట్స్ లో వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా దాన్ని కేవలం టెర్రరిస్ట్లే పాలిస్తున్నారు. లేకపోతే టెర్రరిస్ట్ ప్లస్ ఆర్మీ కలిసి పాలిస్తున్నారు. కాబట్టి ఇది ఇది ఓవర్ ఇది ఎ పీరియడ్ ఆఫ్ మొన్న టైం మనం జరిపిన ఇది దాడిలో ఒక మరణించిన ఈ టెర్రరిస్టులకి ఆర్మీ దగ్గరుండి అంత్యక్రియలు చేయడం ఏంటి? పాకిస్తాన్ ఫ్లాగ్‌ని డెడ్ బాడీస్ పైన పెట్టడం ఏంటి? అంటే దాంట్లో క్లియర్ గా చూపిస్తుంది ఏంటంటే ఆ టెర్రరిస్టులని వాళ్ళని పెట్టి పోషించింది హ్మ్. పాకిస్తాన్ ఆర్మీ అని ఒకటి తెలుస్తుంది. కరెక్ట్. రెండోది ఏంటంటే ఆ టెర్రరిస్ట్ క్యాంప్ లో ఉండి నడిపిస్తున్న వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు. హ్మ్. కాబట్టి వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఏదో అదే గడ్డాలు గిడ్డాలు పెంచుకొని వాళ్ళ ఇస్లాం మతం దాని వల్లగా మేము టెర్రరిస్ట్ లాగా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేస్తున్నారు అంటే దాన్ని నడిపే వాళ్ళే వాళ్ళు. హ్మ్. కాబట్టి వాళ్ళు చనిపోతే వాళ్ళు అక్కడ గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. కాబట్టి యెస్. 2 విధాలుగా గూడా మనకి తెలిసేది ఏంటి అంటే, హ్మ్. అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద చర్యలు ఏవైతే జరుగుతున్నాయో అది స్టేట్ స్పాన్సర్డ్. మనం మాటి మాటికి మన భారత ప్రభుత్వం, మన రక్షా మంత్రి గూడా మాటి మాటికి ఇదే మాట అంటున్నారు. ఇది పాకిస్తాన్ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటున్నాం. అవును. లాస్ట్ ఇయర్ లో యునైటెడ్ నేషన్స్ లో కూడా మనం ఒక రెజల్యూషన్ తీసుకొచ్చాం. ఐ థింక్ హ్మ్. రెజల్యూషన్ నంబర్ 1267. హ్మ్. వాళ్ళేమన్నారంటే భారతదేశమే కావాలని మా భూభాగాల్లో దాడులు చేస్తుంది, మా భూభాగాల్లో నల్లకొలం చేస్తుంది, కావాలని జమ్మూ అండ్ కాశ్మీర్ లో వాళ్ళు ఉగ్రవాదాన్ని పెంచుతున్నారు, కావాలనే వాళ్ళు ఆర్టికల్ 37 తీశారని వాళ్ళు యుఎన్ లో పోతే, హ్మ్. యుఎన్ లో మనం సక్సెస్ఫుల్ ఏందంటే ఈ 1267 వల్ల కాదు, ఇది పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిజం అని చెప్పి మనం తెలియజేయగలిగాం. కరెక్ట్. అంతేకాకుండా వాళ్ళ ఒక డ్రెడెడ్ టెర్రర్ ని టెర్రరిస్ట్ గా మనం ఆ 1267 లో అంతర్జాతీయంగా కూడా మనము దోషిగా నిలబెట్టగలగడంలో మనం సక్సెస్ అయినట్టు చెప్పొచ్చా? నిలబెట్టగలిగాం. యెస్. అవునండి. అవును. యెస్. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే, మన ఆయుధ సంపత్తి ఎలాంటిది? మన సైనిక సామర్థ్యం ఎలాంటిది? అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనము గనక పాకిస్తాన్‌లో కంపేర్ చేసుకుంటే, పాకిస్తాన్ భూభాగం గాని, పాకిస్తాన్ సైనిక దళం గాని, లేక పాకిస్తాన్‌లో ఉన్న ఆయుధాలు గాని, దానికి మనము కనీసం 5-6 లేకపోతే 7 రెట్లు మన దగ్గర ఉన్నాయి. అంటే మన హ్మ్. మన మన స్ట్రెంగ్త్ గాని, మన దగ్గర ఉన్న ఆయుధాలు గాని. హ్మ్. లేటెస్ట్ టెక్నాలజీ కూడా మన భారతదేశంలో ఈ మధ్య ఇప్పుడు లైక్ నిన్న జరిగినటువంటి సంఘటన చూసుకోండి.
మనము రష్యా తోటి ఉక్రెయిన్ వారు జరుగుతున్నా కానీ ఆ సమయంలో S-400 మిజైల్స్ యాంటీ డిఫెన్స్ సిస్టమ్ మనం తీసుకురాగలిగాము. ఆ, అది లేటెస్ట్ టెక్నాలజీ. దాని ముందర వీళ్ళు వాడుతున్నటువంటి చైనీస్ టెక్నాలజీ ఎందుకు పనికిరాదు. అంతేకాకుండా మన భారతదేశంలో ముఖ్యంగా గత 10-15 సంవత్సరాల నుంచి ఈ రక్షణ శాఖకు సంబంధించినటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద మనం చాలా ప్రాధాన్యత ఇచ్చాము. మ్మ్. అందుకనే నిన్న జరిగినటువంటి దాడుల్లో మనము తిప్పికొట్టిన దాంట్లో ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. అవును. సో మనం ఏంటి అంటే మన ఆత్మ నిర్భర్ భారత్ కింద, సెల్ఫ్ రిలయన్స్ కింద ఒక ప్రకారంగా మన కెపాసిటీ మనం పెంచుకుంటున్నాము. అదే ప్రకారంగా సైమల్టేనియస్ గా మనం ఏం చేస్తున్నాము అంటే ఇంపోర్ట్ ద్వారా రష్యా నుంచి మనకి 1970 నుంచి కూడా రష్యా మన ఆల్ వెదర్ ఫ్రెండ్ అండి. అదొక్కటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. మ్మ్. మనకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, ఏ అవకాశం వచ్చినా కానీ రష్యా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ రష్యా మనకు సపోర్ట్ చేస్తుంది. ఆ ప్రకారంగా S-400 వచ్చేసినాయి. అవును. అండ్ మన టెక్నాలజీ అప్గ్రేడేషన్ ద్వారా అండ్ లేటెస్ట్ గా మనం మన ఎయిర్ ఫోర్స్ లో ఆల్రెడీ చూసాము. ఏంటి అంటే ఎయిర్ ఫోర్స్ లో మనకి స్టేట్ ఆఫ్ ఆర్ట్ 4.5 జనరేషన్ రఫాల్ జెట్స్ ఉన్నాయి మన దగ్గర, రైట్? మ్మ్. సో కాబట్టి ఏంటంటే వాళ్ళు అఫ్ కోర్స్ F-16 ఉన్నాయి, వాళ్ళు వర్షన్ 5 అంటున్నారు. ఆ తర్వాత JF-17 వాళ్ళు వర్షన్ 5 అంటున్నారు. కానీ JF-17 కేవలం చైనాలోనే ఉన్నాయి. దాని కెపబిలిటీ ప్రపంచంలో ఎవరికి తెలియదు. Yes. కానీ రఫాల్స్ వాళ్ళ 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 కెపబిలిటీ అందరికి తెలిసింది. మ్మ్. లాస్ట్ అండ్ ఫైనల్ మీరు ఒక మాట చెప్పదలుచుకుంటున్నాను. యా, ప్లీజ్. కేవలం స్ట్రెంగ్త్ ఉండటము, కేవలం టెక్నాలజీ ఉండటం సఫిషియెంట్ కాదండి. ఓకే. మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ దాన్ని నడిపే మనుషులు, వాళ్ళ ట్రైనింగ్, వాళ్ళ క్యాపబిలిటీ, వాళ్ళ మొరాలు, వాళ్ళ మోటివేషన్ చాలా ముఖ్యం. ఎస్, ఎస్. మన భారతీయ సైనికులు, మన భారతీయ లీడర్షిప్, మన సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మా ఫ్రెండ్స్, కలీగ్స్ ఎవరైతే ఆర్మీ ఉన్నారో వాళ్ళ లీడర్షిప్ చాలా ఇంపార్టెంట్. మ్మ్. మీకు ఒక్క నిమిషం టైం ఉంటే నేను చెప్తాను. 1971 యుద్ధం తర్వాత మాణిక్ షా గారి వీడియోస్ కొన్ని మనం అందరం చూసే ఉంటాము. మ్మ్. 93,000 మంది సైనికులని క్యాప్చర్ చేసినప్పుడు మన ఆర్మీ చీఫ్ అయిన మాణిక్ షా గారు వాళ్ళు వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళకి కరెక్ట్ గా భోజనం దొరుకుతుందా లేదా, వాళ్ళకి మస్కిటో నెట్స్ ఉన్నాయా లేదా, వాళ్ళకి టెంట్స్ బాగున్నాయా లేదా, వాళ్ళకి వాటర్ సరిగా ఉన్నాయా లేదా, ఈ ప్రకారంగా మన సోల్జర్స్ ని మనము వాళ్ళ బాగోగులు చూసుకుంటూ వాళ్ళని మోటివేటెడ్ చేస్తున్నాము. సార్ మీరు కాబట్టి అడుగుతున్నారు, మా లీడర్స్ అయితే వాళ్ళు సాహెబ్ జాదా అనుకుంటారు. మ్మ్. వాళ్ళ మంచి ఉంటే బాగుంటుంది, అంతే తప్ప మా మంచి వాళ్ళు పట్టించుకోరు. ఒకవేళ మా మంచి పట్టించుకుంటే ఈ రోజు మేము మీకు బందీలుగా ఉండేవాళ్ళం కాదు అని చెప్పి పాకిస్తాన్ సోల్జర్స్ మన ఆర్మీకి అప్పుడు చెప్పారు. Yes. ఆ రోజు ఈ రోజు కూడా పాకిస్తాన్ లో అదే పరిస్థితి, మన భారతదేశంలో ఇదే పరిస్థితి. కాబట్టి మన సోల్జర్స్, మన జవాన్స్ హైలీ మోటివేటెడ్, హైలీ డిసిప్లిన్ అండ్ హైలీ పెట్రియాటిక్. వాళ్ళ సోల్జర్స్ లో కేవలం అల్లా ఒక మతము ఇది అని చెప్పేసి వాళ్ళు ఇండాక్ట్రేట్ చేస్తున్నారు. ఆ తర్వాత ప్రజల మీద వాళ్ళ అధికారం చెలాయిస్తున్నారు. కాబట్టి వాళ్ళ మోటివేషన్ లెవెల్, వాళ్ళు మనకి స్థామత మీరే ఫైనల్ గా 1 minute లో మీరు కన్క్లూడ్ చేయండి సార్. 1 minute లో ఒక విషయం చెప్పండి. ఎందుకంటే భారత సైనికులంటే చాలా గౌరవం ఉంది ఈ దేశంలో. ఆ సైనికుల కష్టం ఏ రకంగా ఉంటుంది ఈ మరి ఇటువంటి సిచ్యువేషన్లో ఒకసారి చెప్పండి. భారత సైనికులకి కేవలం 3 నినాదాలండి. 3 నినాదాలు ఏమిటి అంటే, భారత సైనికులు ఎందుకు యుద్ధం చేస్తారు? నామ్, నమక్, నిషాన్. నామ్ అంటే నా యూనిట్ పేరు మీద నేను యుద్ధం చేస్తాను. ఓకే. నేను 4 కుమావ్ రెజిమెంట్ వాడిని అయితే రేపు ఎవడన్నా అరే ఈ 4 కుమావ్ సోల్జర్స్ వీళ్ళు సరిగ్గా యుద్ధం చేయకపోవడం వల్లనే మనం ఇది ఓడిపోవడం అంటే అంతకంటే చెడ్డ పేరు ఇంకెవరికి రాదు. దానికంటే మేము ప్రాణం త్యాగం చేయడానికి రెడీగా ఉంటాం అంతే. కానీ మా ప్రాణాన్ని పోయి మేము పడంగా పెట్టేసి యుద్ధం చేస్తాం. సో యూనిట్ రెజిమెంట్ పేరు మీద మేము కొట్లాడతాం. నెంబర్ 1. నామ్, నమక్. ఈ దేశం మన ఉప్పు తిన్నాము కాబట్టి ఈ దేశం కోసం మేము కొట్లాడతాం. ఫైనల్లీ నిషాన్, మన యూనిట్ ఫ్లాగ్, మన దేశ ఫ్లాగ్ కోసం మనం కొట్లాడతాం. ఇది మన భారత సైనికులకి మేము నేర్పేది అండ్ దీని మీద మేము కొట్లాడతాం. కాబట్టి మన భారత సైనికులకి కష్టాలు నష్టాలు మేము చూడమండి, మేము చూసేవి కేవలం ఈ 3 మాత్రమే చూస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. రమేష్ గారు చాలా చక్కగా చెప్పారు.